లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉస్తాద్ రామ్ త్వరలో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది. అసలు ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు అన్నది ఇప్పటి వరకు సీక్రెట్ గా ఉంచారు. ఉపేంద్ర సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇదే. అయితే రామ్ ఈ సినిమాలో క్రేజీ లుక్స్ తో కనిపిస్తున్నాడు. సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోతుందని టాక్ అయితే ఉంది. అయితే రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ తో చేస్తాడని చెప్తున్నారు. రామ్ హరీష్ శంకర్ ఇద్దరు హైపర్ యాక్టివ్ పర్సన్స్. అలాంటి ఇద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా కోసం హరీష్ శంకర్ రీమేక్ కథ కాకుండా సొంత కథతో వస్తున్నారని తెలుస్తోంది. ఇది ఇంకా శుభసూచకమని అందరూ అంటున్నారు. రామ్ సినిమా విషయంలో హరీష్ శంకర్ ప్లానింగ్ అంతా వేరే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. రామ్ హరీష్ శంకర్ కాంబో సినిమాను ప్రముఖ బ్యానర్ నిర్మించనుంది. ఈ సినిమాను కేవలం తెలుగు వరకే అన్నట్టు కాకుండా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారని కూడా అర్థమవుతుంది. రామ్ తో పాన్ ఇండియా అటెంప్ట్ అనగానే అతని ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అయిపోతున్నారు. పూరి జగన్నాథ్ తో చేసిన డబుల్ స్మార్ట్ నేషనల్ రిలీజ్ చేసినా అది వర్కౌట్ అయితే కాలేదు. అయితే ఈసారి హరీష్ శంకర్ తో చేసే సినిమా ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో తప్పకుండా ఇటు హరీష్ శంకర్ అటు రామ్ ఇద్దరు పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటారని అంటున్నారు. బాహుబలితో పాన్ ఇండియా డోర్స్ ఓపెన్ చేశాడు రాజమౌళి. ఇక ఆ తర్వాత త్రిబుల్, పుష్ప, దేవరా ఇలా అన్ని సినిమాలు పాన్ ఇండియా అటెంప్ట్ అయితే చేస్తున్నాయి. టైర్ 2 హీరోల కేటగిరీలో ఉన్న నాని కూడా తన సినిమాలు ఓవరాల్ ఇండియా అయితే రిలీజ్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కూడా అలాగే ప్రయత్నిస్తున్నాడు. సో ఇప్పుడు రామ్ కూడా హరీష్ శంకర్ తో సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ తో తన అదృష్టాన్ని పరీక్షించాలనుకుంటున్నాడు. మరి ఈ కాంబో సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.